హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ పైన కూడా ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణలో వచ్చే లోకల్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తాం. ఈవెన్ ఆయన కూడా ప్రకటించడం చూస్తున్నాం. మరి ఎలా ఉంటుంది తెలంగాణలో పోటీ చేస్తే? అంటే గత ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయలేదు, అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినట్టుగా మనకు తెలిసింది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది రేవంత్ గారికి? మరి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చా? మరి ఈ టైంలో రేవంత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య సయోధ్య ఏ విధంగా ఉంటుందంటారు సార్? కరెక్ట్. ఇక్కడ తెలంగాణకి చంద్రబాబు వస్తే రేవంత్ రెడ్డికి ప్రమాదం. అంటే రేవంత్ రెడ్డి ఆహ్వానించాడు అనుకుంటారన్నమాట. ఆంధ్రవాడికి తెలంగాణలో ఏం పని? తర్వాత చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోకస్ పెట్టేంత తీరిక లేదు. అక్కడ ఆ ఖజానా ఖాళీ అయిపోయింది. ఒక పక్క ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదు, సంపదని సృష్టించడం లేదు, ఎన్నో పనులు ఉన్నాయి. ఇవన్నీ మానేసి తెలంగాణలోకి వచ్చి కూర్చుంటే అది నీకేం పనిరా అంటారు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో మళ్ళీ దాని మీద ఫోకస్ పెట్టడం కానీ మళ్ళీ రావడం మాత్రం జరగకూడదు. జనం దృష్టిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. తెలంగాణ రావాల్సిన పని ఏమిటి? అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వచ్చి ఎన్నికల్లో పాల్గొంటారు. నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు యాక్సెప్ట్ చేసినా నీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అందువలన అట్లాంటి ఆలోచనలు ఉంటే ఇద్దరూ మానుకోవడం మంచిది. అంతకుముందు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని ఎవరు తెలీదా? అందరికీ తెలిసిందే కదా. రేవంత్ రెడ్డిని నిలబెట్టడం కోసమే ఆయన తప్పుకున్నాడేం కాదు. ఒకవేళ నిలబడినా జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు వచ్చాయో చంద్రబాబుకి అన్నీ వచ్చాయి. జనసేన పెద్ద జీరో కదా, చంద్రబాబు కూడా పెద్ద పుడింగ్ లాగా వచ్చినట్టయితే వీళ్ళకి జీరో వస్తాయి. మరి సీట్లు గెలుచుకోవడం జరగదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు. ఇది కడుపు నిండిన బేరం, అది కడుపు మండిన బేరం. ఎప్పటి నుంచో అంటే కడుపు మండిపోయి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు ఎంపిక చేసుకున్నారా, ఉద్యోగాలు లేవు, తదితర ఏ విషయాలు కూడా లేవు, మనం చాలా దెబ్బతింటున్నాం అని చెప్పేసి కడుపు బండి ఉన్నారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఓట్లు వేశారు, నెగ్గారు. అనూహ్యమైన విజయం ఇది. మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నాను నేను. వాళ్ళు వచ్చారనుకోండి, వస్తే సో వాట్, ఎందుకు రావాలి? అక్కడ ముందు ఉద్యోగాలు చూడు. అక్కడ వనరులు లేక చచ్చిపోతాను రజుడు, ఆ గొంతులు పడిపోయి యాక్సిడెంట్లు అయిపోతాయి, రోడ్లు బాగు చేయు, వైద్యం లేదు ఎక్కడైనా. ప్రాథమిక వైద్యశాలను బోర్డు తప్ప అందులో డాక్టరు లేడు, కాంపౌండర్ లేడు, మందులు లేవు. అవి బాగు చేయ ముందు. అలా మనమే చెప్తాం, ఇక్కడ నీకేం పని అని మనం చెప్పుకుంటాం. అది అక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ అయితే పర్వాలేదు. ఇక్కడ అలా కాదు. తెలంగాణలో బ్రహ్మాండమైన వనరులు ఉన్నాయి, మంచి సంపద వస్తుంది. ఈ రాజకీయ అలజడి తప్ప ఏముంది? చాలా బాగా బాగు చేశాడు కేసీఆర్. బాగు చేసిన విషయంలో మాత్రం ఎక్కడా లోపం చేయలేదు. ఎందుకంటే అది చిన్న విషయాలు కాదు. మన ఈ తెలంగాణ విభజించక ముందు ఏం చెప్పారు? మీకు వాటర్ రాదు, మీకు కరెంటు రాదు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీరు చాలా ఆర్థికంగా కూడా ప్రకృతి పరంగా కూడా చాలా బాధలు ఎదుర్కొంటారని కిరణ్ కుమార్ రెడ్డి గారు బెత్తంతో చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన అన్నీ కూడా నిరూపించుకున్నాడు కేసీఆర్. అంటే హీఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ బ్యాడ్. అంటే కూతురు తాలూకు ఒక ఇన్సిడెంట్ వల్ల కొంచెం తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఒకటి. రెండు, కొడుకు కూడా మాట్లాడే మాటల్లో వర్క్ చేస్తున్నాడు కానీ అహంకార ధోరణి. రెండు, తర్వాత మొత్తం టోటలు ఆ తెలంగాణ పవర్ అంతా కూడా హరీష్ రావు, కేసీఆర్, కవిత, కేటీఆర్, కవిత మొగుడు అనిల్, వాళ్ళ 5 చుట్టూ తిరిగింది. మిగతా వాళ్ళు ఎవరికి కూడా రూపాయి అందలేదు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళకి ఏమైనా అధికారాలు ఇవ్వలేదు. ఇప్పుడు తలసాని శ్రీనివాసు లాంటి వాళ్ళకి ఈ గొర్రెలు పెంపకం మీద ఒక 700 కోట్ల రూపాయలు స్కామ్ కనిపిస్తుంది. ఇప్పుడు అంటే ఏమి లేదు, గొర్రెలు ఒక 50 గొర్రెలు కొన్నాం అనుకోండి, అది కాగితం మీద గొర్రెలు కొంటారు కానీ చూడరు. నెల 2 నెలలు అయిపోయి అనుకోండి గొర్రెలు చచ్చిపోయారు, మందు రోగం వచ్చి.
అయిపోయింది కదా, ఫినిష్, ఆ లోన్ ఫినిష్. అలాగా డబ్బు చాలామంది నొక్కేసేవాళ్ళు నొక్కేసుకున్నారు, కానీ ఎవరో తెలివైన వారు. మిగతా డబ్బులు ఎవరికి ఇచ్చారు తెలంగాణలో? ఇదంతా నాయకులు సృష్టించిన సృష్టి. ఎవరికైతే డబ్బులు అందలేదో ఆ నాయకుడు గలాఫా చేసి ఎలాగైనా కేసీఆర్ని దించాలనుకొని, కేసీఆర్ కూడా ఈ ఇట్లాంటి అనుమానం లేదు, నన్నెవడు కొడతాడనే ఉద్దేశంతోనే, కానీ ఆయనకు అనుమానం లేదు. అది ఇప్పుడు 10 years పరిపాలించారు కదా, ఇంకో సంవత్సరం 10 yearsలో లేని తప్పులు ఈ సంవత్సరం వచ్చేస్తాయా? కానీ రాజకీయ నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి కావాలి ఏదో పదవి కావాలి, మళ్ళీ రాజకీయాల్లో రావాలి, డబ్బులు వెనకేసుకోవాలి. రాజకీయాల్లో నిలబడాలంటే 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టిందంతా మళ్ళీ తిరిగి రావాలి కదా, రావాలంటే ఎవరో సహకరించాలి, అది అర్థం చేసుకోండి. అందుకే కానీ మిగతా ఏ విషయంలో కూడా మనం కేసీఆర్ని తప్పుపట్టవలసిన అవసరం లేదు. అందుకని ఇక్కడ నా దృష్టిలో తెలంగాణ అవసరం చంద్రబాబు నాయుడికి లేదని నేను అనుకుంటున్నాను. జనం దృష్టిలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడద్దు అన్నమాట. తెలంగాణ రావాల్సిన పని ఏమిటి? అలాగే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వచ్చి ఎన్నికల్లో పాల్గొంటారు, నువ్వు దానికి యాక్సెప్ట్ చేస్తావా? నువ్వు యాక్సెప్ట్ చేసిన నీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అందువలన అట్లాంటి ఆలోచనలు ఉంటే ఇద్దరూ మానుకోవడం మంచిది. అంతకుముందు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని ఎవరు తెలీదా? అందరికీ తెలిసిందే కదా. రేవంత్ రెడ్డిని నిలబెట్టడం కోసమే ఆయన తప్పుకున్నాడే కాదు, ఒకవేళ నిలబడినా జనసేన పార్టీకి ఎన్ని టికెట్లు వచ్చాయో చంద్రబాబుకి అన్నీ వచ్చాయి. జనసేన పెద్ద జీరో కదా, చంద్రబాబు కూడా పెద్ద పుడింగ్ లాగా వచ్చినట్టయితే వీళ్ళకి జీరో వస్తాయి, మరి సీట్లు గెలుచుకోవడం జరగదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరు. ఇది కడుపు నిండిన బేరం. తర్వాత చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోకస్ పెట్టేంత తీరిక లేదు. అక్కడ ఆ ఖజానా ఖాళీ అయిపోయింది, ఒక పక్క ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదు, సంపదని సృష్టించడం లేదు, ఎన్నో పనులు ఉన్నాయి. ఇవన్నీ మానేసి తెలంగాణలోకి వచ్చి కూర్చుంటే అది నీకేం పనిరా అంటారు. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలుగా విడిపోయిందో మళ్ళీ దాని మీద ఫోకస్ పెట్టడం కానీ మళ్ళీ రావడం మాత్రం జరగకూడదు. కేసీఆర్ బాగు చేసిన విషయంలో మాత్రం ఎక్కడా లోపం చేయలేదు. ఎందుకంటే అది చిన్న విషయాలు కాదు. మన ఈ తెలంగాణ విభజించక ముందు ఏం చెప్పారు? మీకు వాటర్ రాదు, మీకు కరెంటు రాదు, మీకు ఉద్యోగాలు ఉండవు, మీరు చాలా ఆర్థికంగా కూడా ప్రకృతి పరంగా కూడా చాలా బాధలు ఎదుర్కొంటారని కిరణ్ కుమార్ రెడ్డి గారు బెత్తంతో చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన అన్నీ కూడా నిరూపించుకున్నాడు కేసీఆర్. అంటే హీఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ బ్యాడ్. అంటే కూతురు తాలూకు ఒక ఇన్సిడెంట్ వల్ల కొంచెం తలదించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఒకటి. 2 కొడుకు కూడా మాట్లాడే మాటల్లో వర్క్ చేస్తున్నాడు, కానీ అహంకార ధోరణి 2.